అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. కనుక అవిద్య ద్వారా మృత్యువును దాటాల్సి ఉంటుంది. ఇక్కడ అవిద్య అనేటువంటిది ఏంటంటే మనస్సుని శ్వాస వెంబటే ఉంచినప్పుడు లోన ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటిది మెల్లమెల్లగా అంతరిస్తుంది. మూలావిద్య అజ్ఞానం, కారణదేహం, తమస్సు. మనస్సు శ్వాస వెంబటే ఉండే కొద్దీ మనలో ఉన్న అవిద్య అనేటువంటిది అంతరిస్తుంది. ఎప్పుడైతే అవిద్య అంతరిస్తూ ఉంటుందో తర్వాత ఈ శ్వాస కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది, శ్వాస కూడా పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ శ్వాస పూర్తిగా ఆగిపోయిన విధానమే మృత్యుం తీర్త్వ. ఏమిటయ్యా మృత్యువు అని చెప్పనంటే అందరి ఆయువుని కబలించి వేసేటువంటిది శ్వాస. అందరి ఆయుష్ని కబలించి వేసేది శ్వాస. ఎంతెంత శ్వాస గమనం జరుగుతూ ఉంటుందో అంతంత ఆయువు మంది పెరిగిపోతూ ఉన్నది. మహాత్ములు ధ్యానములో ఉన్నప్పుడు ఎంతంత శ్వాస తగ్గి 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 పూర్తిగా బ్రహ్మమునందు లీనమవుతుందో అంతంత ఆయువు వారికి పెరుగుతుంది అని చెప్పనే మాట. ఉత్తర గీతలో గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాల ప్రయత్నైన సహస్రాయుర్భవేన్నర. సహస్రాయు 1000 ఏళ్ల కాలం కూడా జీవించగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు. గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం. వాయు స్వీకరణం, ఆ వాయువు తగ్గి 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 ఆ యొక్క ధ్యానములో నిలిచిపోయే కొద్దీ ఎంతంత శ్వాస గమనం తగ్గుతూ తగ్గుతూ ఉంటుందో అంతంత ఆయువు వారికి పెరిగే విధానంగా ఉంటుంది. కాబట్టి సహస్రాయుర్భవే నరః, నరుడు 1000 ఏళ్ల కాలం కూడా జీవించగలిగే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది అనేటువంటి మాట. అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస అనేటువంటి దాని ద్వారా మన ఆయువు అంతా కూడా తరిగింపబడుతుంది. కాబట్టి ఇది మృత్యువు యొక్క రూపముగా ఉన్నది. ఈ కాలమే మృత్యువై ఆయువుని హరించి వేస్తూ ఉన్నది అని అర్థం. ఈ శ్వాసయే కాలమై మన యొక్క ఆయువుని హరించి వేస్తూ ఉన్నటువంటి విధానము. మనకు తెలియకుండానే మొత్తం కారిపోతూ ఉన్నది. మన ఆయువంతా కూడా రోజు రోజుకి తరిగింపబడతా ఉన్నది. ఈ విధంగా తరిగింపబడుతున్నటువంటి విధానములో ఇది మృత్యువు అని చెప్పని అన్నారు. అది మహాత్ములు ఏమన్నారంటే మృత్యుంజయులు అని అన్నారు. మహాత్ముల్ని మృత్యుంజయులు అన్నారు. మృత్యువును జయించారు అని చెప్పనంటే వారు శ్వాసను పూర్తిగా బ్రహ్మములో విలీనం చేసుకున్నారు. శ్వాసను పూర్తిగా బ్రహ్మములో విలీనం చేసుకోవడాన్ని ఏమంటారు? వాళ్ళు మృత్యుంజయులు. వాళ్ళు జయించారు. వాళ్ళ కాలము యొక్క సంబంధ విధానం లేదు, కాలము కరిగిపోయే విధానం లేదు. కాబట్టి వాళ్ళు మృత్యుంజయులు. నిన్న కూడా చెప్పుకున్నాం ఉత్తర గీతల శ్లోకం. అకాల మృత్యుహరణం, అది మనకు ప్రార్థనలో చెప్పే మాట. అకాల మృత్యుహరణం. అకాలము అంటే నా కాలం, అకాలం. కాలం అంటే శ్వాస. రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ గమనాన్నే, ఈ శ్వాసనే కాలము. శ్వాస ఉంటే కాలం ఇంకా ఉన్నట్లే. ఆ శ్వాస ఆగిపోయిందా అంటే ఆ పూడక కాలం తీరిపోయింది, కాలం తీరిపోయింది అనే మాట వాడతారు. కాబట్టి ఈ విధంగా నిరంతరముగా సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాసను కాలము అని చెప్పున్నారు. కనుక అకాలం ఎప్పుడు ఈ యొక్క శ్వాస లేకుండా ఉంటుంది? అకాలం అని చెప్పనే మాట ఎప్పుడు చెబుతారు? అకాలం, నా కాలం, అకాలం. కాలం లేదట, శ్వాస అనేది లేదు. ఎప్పుడు ఉండదు అని చెప్పారంటే మనకి ధ్యానంగా తీసుకున్నట్లయితే, ధ్యానం యొక్క అంశంగా తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనలో మరి నివృత్తి మార్గములో పూర్తిగా సంచితాదులన్నీ కూడా కల్మషాలు మొత్తం కూడా తొలగింపబడతాయో, ఆ మనసు అనేది నిశ్చలమై ఆ బ్రహ్మం వైపు ప్రయాణం చేస్తుందో, ఆ బ్రహ్మం వైపు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళల్లో ఈ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి దాన్ని అకాలం అనేటువంటి విషయం, అంటే శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానం.
సాధారణంగా ఉన్నటువంటి యొక్క మానవులలో కూడా అకాలం శ్వాస ఆగిపోయిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఆగితే దాన్ని మృత్యుహరణం అని చెప్పి అంటారు కదా. కనుక వాళ్ళు శ్వాస ఆగిపోవటం అంటే ప్రారంధం అయిపోయింది, ప్రారంధము అయిపోయింది. ప్రారంధమే సమురు అనుకోండి. ప్రారంధం అనే సమురు అయిపోయిన తర్వాత శ్వాస ఉంటుందా? ఆగిపోతుంది. కనుక వాళ్ళని అకాలం అని అనవచ్చా? కాలం తీరింది అనేటువంటి అకాల మృత్యుహరణం అనేటువంటిది ఏంటంటే బ్రహ్మజ్ఞాని యొక్క విషయంలో వచ్చేటువంటి యొక్క అంశం అది. కనుక ఈ యొక్క సాధనా విధానంలో నివృత్తి మార్గములో ఉన్నప్పుడు ఆగినటువంటి యొక్క దానికేమో అకాల మృత్యుహరణం. ఇక వాళ్ళకి మృత్యువు లేదెక్క, మళ్ళా పుట్టి మళ్ళా చనిపోయే పరిస్థితి వాళ్ళకి లేదు. మళ్ళా పుట్టే పరిస్థితి వాళ్ళకి ఉంటుందా? ఇక లేదెక్క. మరలా పుట్టే పరిస్థితి ఎవరికి ఏర్పడుతుంది? ఎవరైతే ప్రారంధం మాత్రమే అవజేసుకొని ఈ శరీరాన్ని సారిస్తారో అట్టి వారికి మరలా పుట్టే పరిస్థితి ఉన్నది. అది మృత్యుహరణం కాలేదు. మళ్ళా పుట్టాలి, మళ్ళా మృత్యువు యొక్క పాల్పడాలి, మరణించే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మృత్యువు అనేది తొలగిపోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి దేహం తొలగిపోయింది, మళ్ళా పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళా పుట్టినప్పుడు మళ్ళా కాలం, మళ్ళా మృత్యు. ఈ మృత్యు పరంపర సాగే విధానం ఉంటుంది. కాబట్టి దాని పరమాత్మ గీతలో కూడా మృత్యు సంసార సాగరాలు అని ఒక పదం వాడారు. అది మృత్యురూప సంసార సాగరము. అది మృత్యురూప విధానముగా అది నడుస్తూ ఉన్నటువంటి అనంతముగా పోతున్నటువంటి యొక్క అంశం అది. అది ఈ యొక్క జీవుల్ని వెంటాడుతూ ఉన్నటువంటిది. ఆ మృత్యురూప సంసార సాగరము జీవుల్ని వెంటాడుతున్న విధానం. కాబట్టి ఇది ధ్యానము యొక్క విషయంలో మనస్సుని అంతర్ముఖము చేసినప్పుడు, జీవ సంబంధమైన కల్మషాలు మొత్తం తొలగింపజేసుకున్నప్పుడు ఈ శ్వాస అనేది ధ్యానములో పూర్తిగా ఆగి ఉన్న విధానాన్ని అకాలం అన్నప్పుడు వారికి మృత్యుహరణం. ఇక మృత్యు అనేటువంటి యొక్క భయం లేదక, మళ్ళా పుట్టాలి మళ్ళా చావాలనేటువంటి యొక్క భయం లేదు. కాబట్టి అకాల మృత్యుహరణం అని చెప్పి అన్నారు. యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదాసుకి యమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృత్. అక్కడ కూడా మృత్యునాశకృత్, మృత్యు వాళ్ళకి ఆ అంశము నాశం పోయింది అని చెప్పి అన్నాడు. ఎందువల్ల పోయింది అంటే అకాల మృత్యుహరణం. ఇక్కడ అన్నట్లుగా యోగామృత రసం పీత్వా వాయుభక్ష, రెండింటికి సామరస్యం ఉంది. ఇక్కడ అకాల మృత్యుహరణం అనే దానికి యోగామృత రసం పీత్వా వాయుభక్ష అన్న దానికి రెండు కూడా సామ్యత ఉందన్నమాట. ఇక్కడ వాయుభక్ష అనే పదం వాడాడు, అక్కడేమో అకాలం అనే పదం వాడాడు. వాయుభక్ష, ఈ వాయువుని వాళ్ళు తమ ధ్యానములో ఆ బ్రహ్మమునందు లయింపజేశారు కాబట్టి దాన్ని వాయుభక్షకులు అంటే వాయువుని లయింపజేసుకోవటాన్ని వాయుభక్షక అని చెప్పంటారు. కాబట్టి ఈ ప్రకారముగా అవిద్యయా మృత్యుము తీర్తవా, అవిద్య ద్వారా వాళ్ళు మృత్యువుని దాటారని చెప్పనంటే ఎంతెంత మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి యొక్క మాలిన్యం తొలగిపోతూ ఉంటుందో అంతంత మనలో శ్వాస కూడా ఆగుతుంది. మాలిన్యములు తొలగిపోయే కొద్దే నీకు శ్వాస అనేది ఆగే పరిస్థితి ఏర్పడుతుంది. మాలిన్యములు తొలగినప్పుడే మనస్సులో నిశ్చలత్వం కూడా ఏర్పడుతుంది. మాలిన్యములు ఉన్నంత వరకు మనసు అనేది చపల స్వభావంతో పోతూనే ఉంటుంది. మాలిన్యములు మనస్సుని లాక్కుపోతూ ఉన్నాయి. అది నిర్మలంగా అందే నిర్మలం అంటాక నిర్మలము నిశ్చలత్వము. ఎప్పుడయ్యా నిశ్చలత్వము అని చెప్పనంటే నిర్మలం కావాలి. మలం అంటే మలదోషాలు, మనస్సులో చేరువ కల్మషాలు. ఈ కల్మషములు కడుక్కోందే నీకు మనస్సు నిశ్చలం కాదు. మనస్సు నిశ్చలం కాందే శ్వాస గమనం తగ్గదు. శ్వాస గమనం తగ్గందే నీకు స్వరూప భావాన్ని పొందే అవకాశము లేదన్నమాట. అందుచేత ఇక్కడ అవిద్యయా మృత్యం తీర్తవా అంటే మనలో మాలిన్యములు తగ్గే కొద్దీ మనసు నిశ్చలమవుతుంది.
మనసు నిశ్చలమయ్యే కొద్దీ శ్వాస ఆగుతుంది. శ్వాస పూర్తిగా ఆగిపోయిందనుకో, అవిద్యయ మృత్యుం తీర్థవా దాటాడు. ఆ విధంగా మాలిన్యములు మొత్తం పోయిన తర్వాత ఏమున్నది? శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికము దాన్ని విద్యయా అమృతం అసునతే. మలిన సాత్వికములు పోయిన తర్వాత ఏమవుతుంది? శుద్ధ సాత్విక విద్య ఉంటుంది కాబట్టి అంటే ఆ విద్య ద్వారానే అమృత ప్రాప్తిని పొందే విధానం విద్యయా అమృతం అంటే బ్రహ్మము. అంటే ఈశ్వరానుగ్రహముతోనే నీవు బ్రహ్మమును చేరుకోవలసి ఉంటుంది. ఈశ్వరానుగ్రహం అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, దాని సహాయముతోనే శుద్ధ బ్రహ్మములో చేరవలసి ఉంటుంది. కాబట్టి అంటే ఆ శుద్ధ బ్రహ్మము కంటే కొంచెం యువతల ఉన్న అంశము ఈశ్వరుడు, ఈశ్వరుని కంటే యువతల ఉన్న అంశము జీవుడు. కనుక ఆ జీవుడు అనేటువంటి యొక్క చోట చెప్పేటువంటి అంశమే త్వమసి. ఇక్కడ ఉందన్నమాట ఆ త్వమసి. కానీ నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావంటే త్వం అంటే నీవు వేరుగా ఉన్న అంశము, అహం అంటే నేను, అహమస్మి. నేనంటే కేవలం ఆ వేరు కానటువంటి యొక్క అంశం అహమస్మి కింద వస్తుంది. త్వమసి అన్నప్పుడు నీకంటే అన్యముగా ఉన్న అంశం ఏంటంటే నువ్వు నీ నుండి విడబడి నీ యొక్క స్వరూపము నుండి విడబడి మరొక అంశములో చేరిపోయి ఉన్నావు. ఇప్పుడు మరొక భాగంలో చేరిపోయి ఉన్నావు. ఈ మరొక భాగంలో చేరిపోయి ఉన్నటువంటి విధానం నీకు నిరంతరంగా మరి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలని ఎందుకు భాషిస్తూ ఉంటాయి. దుఃఖము కానీ, వేదన కానీ, సమస్య కానీ, మనం అశాంతి కానీ, ఇవన్నీ ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు కూడా అవే భాషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీవు ఇక్కడ నీవుగా లేవు, నువ్వు వేరే అంశంలో చేరి ఉన్నావు. కానీ దాని నుంచి రావడానికి స్వామివారు రెండవ సోపానంగా పెట్టిన అంశము తత్వమసి. రెండవ సోపానంగా పెట్టినటువంటి అంశం అన్నమాట. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి. కాబట్టి ముందు నీ యొక్క అంశంలో నువ్వు ప్రవేశించాలి. ఇక్కడ కూడా నీ పోరాటం చేరి ఉన్నది. ఇందువల్ల జీవుడుగా ఉన్నటువంటి దాని నుంచి ఈ మాలిన్యాలు ఎదుర్కొంటూ ఉంటాయి. నేను సాధనలో ఉండకుండా తరిమి పడుతూ ఉంటాయి, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నిన్ను లాగి బయటపడేస్తూ ఉంటాయి. కూర్చున్న కాడి నుంచి ఏదో ఒక రకంగా అనాత్మ సంబంధ భావాలే నీ యొక్క ధ్యానంలో తాండవిస్తున్నాయే తప్ప నీవు అనుకున్నటువంటి యొక్క లక్ష్యంలో నువ్వేమన్నా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుందా అని చెప్పనంటే అది పెద్ద పోరాటం అయిపోయింది. కారణం ఏంటంటే అహమస్మి కాడు లేను, త్వమసి కాడ ఉన్నా. అది ఎంతకాలంగా ఉన్నది? అదంతగా ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు విశ్వదాభిరామ వినుర. ఉండి ప్రాణి యుగములు జన్మించు అన్నాడు. కొన్ని యుగాల పర్యంతంగా ఈ జీవత్వం అనేటువంటిదే కొనసాగుతూ ఉన్నది. బాగా ప్రగాఢముగా గట్టిగా రాట్టేలి చేరిపోయి ఉన్నటువంటి యొక్క అంశము, దాన్ని ఆ గడ్డుని కరిగించాలని చెప్పనేటువంటి విధానములో వాసుదేవ సర్వమికి సహ మహాత్మా సుదుర్లభ. ఏమి వాసుదేవ బహూనాం జన్మనాం అంతే. ఎందుకంటే పదం వాడటం మమ్మల్ని భయపెట్టానిక? బహూనాం జన్మనాం అంతే. షష్ఠీ భక్తి బహువచనం. బహూనాం జన్మనాం రెండు షష్ఠీ భక్తులే అంతే. చివరిలో ఎప్పుడు చివరిలో బహూనాం జన్మనాం అంటే ఎన్ని యుగాల తర్వాత? ఈ పదాలు ఎందుకు వాడటం? మనల్ని భయపెట్టే ఉద్దేశం ఆయన వాడుతున్నారా? దాంట్లో ఏమైనా వాస్తవ అంశాలు ఏమైనా ఉన్నాయా? శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసమస్తం మనఃకృత్వా నకించిత చింతయేత్. శనై గృహీత్వా నువ్వు ఒకవేళ దాని ప్రభావం నీ మీద చూపినప్పుడు నువ్వు కొంచెం ఇబ్బంది పడతావేమో, మరి దూరంగా ఏమన్నా జరిగి వెళ్ళిపోతావేమో. కాబట్టి ఆ విషయం నువ్వు కొంచెం గట్టిగా ఉండాలి. శనై మెల్లమెల్లగా అయినా
ఎగవాకే ప్రయత్నం చేసుకో. ఇది వస్తున్నటువంటి యొక్క అంశము. కనుక మనలో అహమస్మి కాడ సాధారణంగా ఎవరు లేరు. అహమస్మి కాడ ఉంటే ఇబ్బంది ఏముంది? ఇంకా నిత్యానంద స్వరూపులేక, బ్రహ్మానంద స్వరూపులేక నీకు కావలసింది ఏముంది ఇంకా జీవితంలో? దేనికోసం ఎంపర్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఇప్పుడు మహాత్ముడు నిత్యానంద స్వరూపులు, బ్రహ్మానంద స్వరూపులు, దేనికోసం ఎంపర్లాడే విధానం వాళ్ళకేం లేదు. యస్వాత్మలతిరేవ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట కశ్య కార్యం న విద్యతే. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఒక ప్రయత్నం మలయాళ ఉన్నారు. 12 గోగర్భంలో తిప్పలబడ్డ విధానం ఆయన మలయాళ స్వాముల వారు గోగర్భంలో 12 సంవత్సరాలు ఆడు కూర్చొని తిప్పలబడ్డ విధానం. రమణ భగవానుల వారు తిరుమన్నామలై గుహలో కూర్చొని దోమలు కుడుతున్నా, చీమలు కుడుతున్నా, ఇలాంటి స్వంత వసతులు లేకపోయినా దిండు ఉందా, దుప్పటి ఉందా, తొరుపు ఉందా, ఏముంది అక్కడ? కంచం ఉందా, మాంసం ఉందా? చేసినటువంటి ఈనాడు మనం తిరుమన్నామలై పోతూ ఉన్నాం, హాయిగా సంతోషంగా మహానుభావుడి పేరు చెప్పుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం హాయిగా. రూములను ఏర్పాటు చేశారు, భోజనం ఏర్పాటు చేశారు, వసతులు ఏర్పాటు చేశారు. మనకి ఈనాడు ఆనాడు ఏమన్నా ఏర్పాటు చేశారంటే ఏమన్నా మాంసం కాంసం అంటే ఏమన్నా ఒక పోరాటం అన్నమాట. ఆ పోరాటం అనేటువంటిది వెలిపగల గెలుపు గెలుపే వెలగుమతిని గెలువలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు వెలిపగల గెలుపు గెలుపే వెలగుమతిని గెలువవల. లోపలేదో మనం గెలవాల్సిన విధానం ఉన్నది, పోరాటం చేయాల్సిన విధానం ఉన్నది. మనకదే కదా. బ్రాహ్మణోశ ముఖమాసీతు బాహు రాజన్య కృత దళస్య అద్వైశ్య పద్యాం శూద్ర అజాయత. ఈ ఉన్నటువంటి యొక్క ఈ వ్యవస్థని వాళ్ళు పరమార్థంలో చూపించారు. లోకంలో ఉన్న వ్యవస్థని దాన్ని మనం పరమార్థంలో చూపించారు. పాదోస్య విశ్వభూతాని త్రిపాద పద్యాం శూద్ర అజాయత. అజాయత అంటే పుట్టినని చెప్పి అర్థం వస్తుందన్నమాట. అజాయత అనే పదం తర్వాత వాళ్ళ, అజాయత అనే పదం బాహువుల కాడ వాడల, అజాయత అనే పదం శిరస్సు కాడ వాడలేదు. అక్కడ వేరే పదాలు వాడారు. అజాయత అనే పదం పాదాల కాడే వాడారు. అజాయత అంటే పుట్టెను, జా అంటే పుట్టడం, అజాయత పుట్టెను. పద్యాం శూద్ర ఆ పాదాల చెంత వాళ్ళు పుట్టారు. అంటే పుట్టడం అంటే ఏమిటి అంటే శూద్ర అంటే శుక్కు ధాతువును బట్టి పద్యాం శూద్ర. శూద్ర అంటే దుఃఖం. దుఃఖం ప్రతి ఒక్క మానవుడు పుట్టుకతోనే ఆ దుఃఖం అనేటువంటి అంశంతో లోకంలోకి వస్తూ ఉన్నాడు. దుఃఖంతోనే పెరుగుతూ ఉన్నాడు. దుఃఖంతోనే చివరికి తనువు సాధించి పోతూ ఉన్నాడు. కనుక శోక సంతప్త మానస, శోక సాగరంలో వాడు ఈదుగాడుతూ ఉన్నాడు. పైకి ఏడ్చే ఏడుపులు ఉంటాయి, లోన ఏడ్చే ఏడుపులు ఉంటాయి. మొత్తం ఏదో ఒక ఏడుపు ప్రతి ఒక్కడు కూడా గుట్టుగాను రట్టుగాను చెప్పకో ఇతరులకు వినపడేట్లుగాను వినపడకుండా ఉండేట్లుగాను ఏదో రకంగా దుఃఖపడుతున్నటువంటి విధానమే దుఃఖాలయం స్వామి అన్నమాట. దేహము దుఃఖాలయంగా చెప్పేశాడు. ఆ దుఃఖాలయంలో ప్రవేశించిన కాడి నుంచి దుఃఖాలే ఉంటాయి. కాబట్టి ఈ దుఃఖముతో పుట్టి, దుఃఖముతో పెరిగి, దుఃఖముతోనే దేహం వదిలి వెళ్ళిపోతున్న విధానం కనుక ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే అనేటువంటి అంశం తత్వవేత్తల యొక్క భావన. మేమేదో బ్రాహ్మణం, మేమేదో ఇంకా అని మనం చెప్పుకున్నటువంటి లోక వ్యవహారం కోసంగా చెప్పుకునే అంశాలు అయ్యింది కూడా. కానీ పారమార్థికంగా చూసినట్లయితే అందరూ కూడా ఉన్నటువంటి దుఃఖ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావంతో ఉండటమే శూద్ర అనేటువంటిది ప్రత్యేక పదం. అది ఆ పదాన్ని ఎవరు కూడా జీవితంలో వాడుకోరు. ఎవరు ఆ పదాన్ని వాడుకోరు. ఎవరయ్యే మీరు నాయుళ్ళము, ఎవరయ్యే మీరు కమ్మవారిని, ఎవరయ్యే మీరు శెట్టివార్లము, ఎవరయ్యే మీరు అయ్యవార్లము, ఎవరయ్యే మీరు అడగండి. అందరూ కూడా ఏదో ఒకటి చెబుతారే తప్ప మేము శూద్రులము అనే మాట వాడతారా? అయ్యవారు అంటే ఆయనకు సంతోషం, శెట్టి గారు అంటే వీళ్ళకి సంతోషం, రెడ్డి గారు అంటే వాళ్ళకి సంతోషం, నాయుడు గారు అంటే వాళ్ళకి సంతోషం, శూద్రుడు గారు అంటే ఎవరికి సంతోషం? అది ఎవడు ఒప్పుకోడు. దానికి ఎవరి వ్యవహారం అది లేదు. అక్కడ దానికి వ్యవహారం లేదు. ఇవన్నీ చెప్పుకోవటం వల్ల అందరూ కూడా సంబరపడతారు. నాయుడు నాడు, తెలుగునాడు, కమ్మనాడు, వైశ్యనాడు, క్షత్రియ నాడు,
బ్రాహ్మణ నాడు పెట్టుకుంటారు కావాలంటే పెట్టుకున్న సంతోషపడే విధానం అన్నమాట. శూద్ర నాడు మనకు ఎవరైనా శూద్రుడు ఎక్కడ పక్కన పెట్టి అది కామన్ పాయింట్ అనమాట. అందరికీ వర్తించే పదం కాబట్టి ఎవరు చెప్పుకునే విధానం చేయడు. అందరిలో భిన్న భిన్నాలుగా ఉన్నాయి. కొంతమంది నాయుడు, కొంతమంది రెడ్డి, కొంతమంది బలిజ, కొంతమంది వైశ్య, కొంతమంది బ్రాహ్మణ, అయ్యవార ఇట్లా ఉన్నాయి. కాబట్టి విడివిడిగా ఎవరికి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇదో కామన్గా అందరికీ వర్తించే పదం అన్నమాట. షుక్కు ధాతు దుఃఖం. ఈ దుఃఖం అనేటువంటి యొక్క అంశముతో చేరి ఉన్నటువంటి విధానంలో చెప్పేదేముంది, ఇంకా అందరూ దాంట్లోనే ఉన్న విధానం కాబట్టి ఆ విధముగా మన దుఃఖ భావన కలిగి ఉన్నటువంటి యొక్క అందరూ కూడా చెప్పాల్సి వస్తే శూద్రులు అంటే బాధపడే పరిస్థితి ఉంటుంది. నేను శూద్రులమా అండి, మిమ్మల్ని ఆ మాట అంటారా? ఉన్న అంశం మాత్రం అది. పద్భ్యాం శూద్ర అజాయత. ఆయన చెబుతూ ఉన్నాడు ఈశ్వరుడు, లేదురా నువ్వు శూద్ర భావంతోనే ఉన్నావు. మరి మేము అయ్యవారం కదా, మేము క్షత్రియులు, లోక వ్యవహారం అదంతా కూడా నువ్వు శూద్రుడవే, వాళ్ళు శూద్రుడు, వీళ్ళు అందరూ శూద్రులే. ఎందువల్ల దూరం అయ్యా మేము శూద్రులు, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు బ్రహ్మానందంలో మునిగి ఉండి ఎందుకంటాను? నువ్వు ధ్యానం చేసి విభూతి వర్గంలో పైనుంచి అహం బ్రహ్మాస్మి అని అన్నావు. నేనంటాను అన్నమాట. అందరు కావాలని బ్రహ్మవేత్తలు అన్నమాట అంటారు అందరూ ఆనంద స్వరూపం. కాబట్టి అహమస్మిలో చేరిపోయి ఉన్నంతకాలం ఆ పదం వాడే అవకాశం లేదు. తమసి అందరూ దేంట్లో ఉన్నారంటే తమస్సులో చేరి ఉన్నారు కాబట్టి ఆ తమస్సులో తామసికం ఉన్నది. ఆ తామసికాంశముతో ఈ జీవుడు దుఃఖించే పరిస్థితి ఏర్పడింది కాబట్టి పద్యాం శూద్ర అజాయత టోటల్గా చెప్పేసిన మాట. అక్కడ ఈ రెండో అంశం ఏంటంటే అక్కడ నువ్వు ఏదైనా బ్రహ్మ విద్య ఆర్జన చేయగలిగే విధానం ఉన్నట్లయితే వైశ్య స్థాయికి వస్తావు అనేటువంటిది. మహాత్ముల సన్నిధిలో కూర్చొని ఆ బ్రహ్మ విద్యను ఆర్జించాలి. ఆర్జయేతేతి అర్జున, ఆర్జించేవాడు అర్జునుడు, సవ్యసాచి అర్జునులాగా తత్వాన్ని ఆర్జించే విధానంగా ఉన్నట్లయితే వాళ్ళని వైశ్యులు అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే గురువు ద్వారా తత్వశాస్త్రం అంతా కూడా అధ్యయనం చేయటం పూర్తవుతుందో, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయి తత్వశాస్త్రం అంతా అధ్యయనం చేసిన తర్వాత గురువు ఏం చేస్తాడంటే వాడికి అబ్బాయి విషయం అంత అవగాహనకు వచ్చావురా కనుక ఏ శాస్త్రం అయితే నీవు బ్రహ్మమని చెబుతున్నదో మరి ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందాలంటే నీకు ఇదిగో ఈ సాధన నీకు అందిస్తూ ఉన్నాను, బ్రహ్మోపదేశము ద్వారా నీకు ఈ సాధనను అందిస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి సాధన పట్టుకు ప్రయాణం చేయక నా వంతు పూర్తయిందట, నా సెక్షన్ పూర్తయిందట, ఇక నీ సెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయత్నం ఎవరిది? ఎవరికి వారే చేసుకోవాల్సిందే. స్వామివారి ప్రయత్నం ఆయన కొంతవరకే. స్వరాజిగత రాశాడు, బ్రహ్మస్త్రాలు రాశాడు, ఉపనిషత్తులు రాశాడు, అనుభవములు రాశాడు, సంభాషణ రాశాడు, అన్నీ బోధించారు, చెప్పారు. స్వామి ఇంకా తర్వాత బోరి కూర్చోలేక పో. సోహం భావేన పూజయేత్తు. అస్తమ సంయోగం చేశాడు, గురుపదేశం చేశాడు. సోహం 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 సోహం. ఇక ఆ శ్వాస గమనికలో ఉండిపో. నీకు ఎంత సమాచారం కావాలో, నీకు సందేహం లేని విధానములో, సంశయం పడని విధానములో నీకు విషయమంతా అవగాహన చేయించాను. ఇక నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చెప్పడం అయిపోయిందాక ఇది చేసుకోవడమే ఉందనేటువంటి విధానముగా అష్టమస్తక సంయోగము చేసి కుడి చెవులో బ్రహ్మోపదేశములు చేసి శ్వాసను గమనిస్తూ ఉండమని అన్నటువంటి యొక్క సందర్భము నుంచి కృత అంటే రాజన్య కృత, బాహు రాజన్య కృత. అక్కడ ఆ పదం వాడబడింది. కృత అంటే చెయ్యబడింది. బ్రాహ్మణస్య ముఖం ఆసీత్, అక్కడ ఆ పదం వేరు. ఇక్కడ బాహు రాజన్య కృత, వీడు క్షత్రియుడిగా చేయబడ్డాడు, కృత చేయబడ్డాడు. ఎప్పుడైతే నీకు సోహం యొక్క సూత్రాన్ని ఇచ్చాడో నీకు యుద్ధం ఆరంభమైంది. ఓ పోరాట వీరుడిగా గురుదేవుడు తయారు చేశాడు. ఇక్కడ పోరాట యోధుడిని చేశాడు. ఇక్కడ ఆ పోరాటం నువ్వు యోధుడవై సమర్థవంతంగా అనాత్మను ఎదుర్కొని నువ్వు యొక్క యుద్ధం కొనసాగించాల్సి ఉంటుంది. నువ్వు పారిపోతానంటే పిరిగివాడి. ఏమిరా అంటే పిరిగివాడి నువ్వు నా శిష్యుడు ఎట్లయ్యా అసలు? నువ్వు పారిపోయేటువంటి వాడు యుద్ధం నుంచి. నువ్వు ఇంత నీకు ఆయుధాలు మొత్తం ఇచ్చి, ఇంత బ్రహ్మ విద్య అంతా నీకు బోధించి నీ క్షత్రియుడిగా నేను చేసిన తర్వాత
ఐదు దెబ్బలు కొడతావంటే నువ్వు పారిపోయే విధానంగా పోతావు. నువ్వు నా శిష్యుడు ఎట్లా అయ్యావు నువ్వు అసలు అని గురువు అండ. పట్టుగా అభ్యసింపంగలేక రాజయోగమును పట్టుగా అభ్యసింపంగలేక అని సమాధానంలో వస్తుందన్నమాట. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్యని ప్రారంభము చేయి. అక్కడ కూడా అమ్మవారు చక్కగా సాధనా సంబంధ అంశాన్ని బోధిస్తుందన్నమాట. గాఢాంధక నడుపున్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా గురువు ద్వారా వాడు ఛాత్ర విధానముగా క్షత్రియుడుగా చెప్పిన విధానం గెలిపగర గెలిపి బయట ఉన్నటువంటి గెలవటం కాదు, గెలవాల్సింది లోపల ఉన్నటువంటి వాటిని గెలవాలి. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది సొక్కి లోకములన్నయున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరువురు. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు. నేర్పున చూడుము దానవేశ్వర లోకములన్నయున్ గడియలోన జయించిన వాడవు. కాబట్టి ప్రకారం మనకు వచ్చే వాక్యాలన్నీ కూడా ఇవే. కాబట్టి బయట గెలుపులు కాదు, లోన గెలిచే గెలిపే గెలుపు అనే విధానంలో లోన ఉన్నటువంటి యొక్క అనాత్మను జయించేటువంటి యొక్క విధానములో నీకు గురువు అతని ఆశీర్వాదము ద్వారా అట్లాంటి యొక్క శక్తిని నీకు ప్రసాదించి యుద్ధం చేసే వీరుడుగా నిన్ను చేశాడు. కాబట్టి ఆయన గారు రాజన్య కృత క్షత్రియుడుగా గురువు మనిషాడు. ఆ మనిషి అనే విధానం నువ్వు అక్కడ ఉండి గురువు యొక్క ఆజ్ఞను పాటించుకుంటూ సాధనలో ఉండి లోన ఉన్నటువంటి జీవత్వమునకు హేతువై ఉన్నటువంటి యొక్క అంశాలు మొత్తం నువ్వు జయించగలిగితేనే అహమస్మి కాగలుగుతావు. తమసిగా ఉన్నటువంటి యొక్క నీవు ఆ జీవత్వమునకు హేతువులుగా ఉన్నటువంటి యొక్క అంశములను జయించడానికి గల ఉపాయాన్ని గురువు నిన్ను క్షత్రియుడిగా చేశాడు. తమస్సుని జయించడానికి ఇచ్చాడా ఆయుధము? అహమస్మి అనే దాన్ని జయించడానికి ఇచ్చాడా? అహమస్మి అయిపోయింది. అహమస్మే అక్కడ చేయాల్సిందేమి లేదు, అయిపోయి ఉన్నాడు. అహమస్మి అహం బ్రహ్మ అస్మి అయి ఉన్నాడు. తమస్సుగా ఉన్నట్టు తొమ్మంటే నీవు కదా, ఏడు ఎదురుగా ఉన్నాడు. వాడు పోవాలి. తొమనేవాడు పోతే కదా అహం అనే అంశం వచ్చేది. ఎక్కడ తొమనే అంశం పోతే కదా. తొమ్మంటే నీకంటే అన్యముగా ఉన్నదాన్ని ఏమంటారు? తొమ్మంటారు. నీకంటే అన్యముగా లేని అంశాన్ని ఏమంటారు? ఇక్కడికి వచ్చేసాను, నా యొక్క స్వస్థానంకి వచ్చేసాను, నాలోకి వచ్చేసాను, నేనుగా ఉన్నానేక. ఆ నేనుగా ఉండేటువంటి యొక్క అంశమునకు రావటానికి నీకు ఇచ్చినటువంటి రాజన్య కృత క్షత్రియ. నీకు అది గురుదేవుడు ప్రసాదించాడు. నీకు కృత నిన్ను అట్లా తయారు చేశాడు. కనుక నీవు నీ యొక్క ప్రయత్నంతో నీ సాధనతో నువ్వు పట్టుదలతో దాన్ని అధ్యయనం చేసి ఆ అభ్యాసం చేసి ఈ త్వమసిగా ఉన్నటువంటి త్వమగా ఉన్నటువంటి అంశములో ఉన్న భాగాలు మొత్తం తీసి పక్కన పారేయగలిగితే దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సులభమే బ్రహ్మం అనేటువంటి భావనగా అయం సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. ఆ భాగం తొలగిపోతే ఉండేటువంటి ప్రత్యేగాత్మ స్థితి, ఆ ప్రత్యేగాత్మ స్థితియే సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. ఆ ప్రత్యేగాత్మ స్థాయికి వచ్చేసిన తర్వాత ఈ ప్రత్యేగాత్మయే బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మ. అక్కడికి రావాలి. అక్కడికి రావాలంటే మరి ఇక్కడ తమస్సులో చేరి ఉన్న భాగాలను నువ్వు నీ సాధన ద్వారా తీసివేసుకున్నట్లయితే ఏమవుతుంది? అప్పుడు ఏమి మూడవ సోపానంకి వచ్చేస్తావు, అహం బ్రహ్మాస్మి. ఇది తొలగాలి. ఇక్కడ ఈ అంశం తొలగని ముందు పోయే అవకాశాలు. జీవ సంబంధమై ఉన్న అంశాలు ఇక్కడ తమస్సులో చేరున్న భాగం తొలగింపబడితేనే త్వం తత్ అసి. తత్ అంటే అక్కడ ఈశ్వరత్వము చెప్పుకోవచ్చు. తత్ అనగా బ్రహ్మం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, తత్తు తత్ అనేది వాడతారు. కాబట్టి తత్ అంటే బ్రహ్మమునగా వాడతారు. ఓం తద్బ్రహ్మ. కనుక ప్రకారముగా ఈ త్వం అనేటువంటి యొక్క భాగములో ప్రస్తుతం మనం చేరి ఉన్నంత కాలం నీకు సుఖము, శాంతి, ఆనందము
ఏవి కూడా ఉండే అవకాశాలు లేవు. అజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క మాలిన్యాల కారణంగా నీకు అనేక దేహాలు సంప్రాప్తమయ్యేటువంటి మృత్యు సంసార సాగరాన్ని ఏదటమే తప్ప నీకు మరొక విధానం లేదు. కనుక త్వమ్ముగా ఉన్నటువంటి యొక్క నీవు గురుదేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆ సాధన పట్టిమ చేత అన్నీ కూడా రాళ్ళపట్టగలిగితే, ఓడపట్టగలిగితే, తొలగింపజేయగలిగితే, ఆ త్వం అనేటువంటి అంశం అంతా కూడా విధ్వంసం కాగలిగితే, ఆ త్వం పోగలిగితే తత్తు మిగిలి ఉంటుంది, తత్తు ఉంటుంది. కాబట్టి ఆ తత్ అనేటువంటి బ్రహ్మనే అహం బ్రహ్మాస్మి. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః. తవ కారుణ్య అంటే గురుదేవుడి యొక్క కారుణ్యం. తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవ అస్మి. విజ్ఞానఘన, ఆ విజ్ఞానం అంటే స్వరూప అనుభవాన్ని పొందటం విజ్ఞానం. గురువు ద్వారా లభించేటువంటి యొక్క జ్ఞానం పరోక్ష జ్ఞానం. ఇది విజ్ఞానం, అది జ్ఞానం. ఇది విజ్ఞానం. పరోక్ష జ్ఞానం జ్ఞానం, అపరోక్ష జ్ఞానం విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన సుప్తాత్మ కూటస్థ యుజిత ఇంద్రియ యుక్త ఇది యుచ్యతే యోగి సమలోష్టాత్మ కాంచన. కాబట్టి నీవు నీ యొక్క స్వరూప భావన పొందాలని చెప్పన్నట్లయితే జ్ఞానము ఉండాలి, విజ్ఞానం ఉండాలి. జ్ఞాన విజ్ఞాన సుప్తాత్మ కూటస్థ. ఆ విజ్ఞానత్వమును పొందినప్పుడే కూటస్థ. కూటస్థ అంటే 4వ అంశం. జాగ్రత్త విశ్వడు, స్వప్నం తేజస్సుడు, సుషుప్తి ప్రాజ్ఞుడు, తురియం కూటస్థుడు. కూటస్థ అక్షర. కాబట్టి ఆ ప్రకారంగా కూటస్థ విజిత ఇంద్రియ, ఇంద్రియాలు జయించాడు. విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాస్మ. గీతలో వచ్చే పదాలన్నీ కూడా ఈ ప్రకారం విజ్ఞాన ఘన ఏవ అస్మి శివ అస్మి. కిం అతః పరం. కిం ఏమన్నా ఎక్కడ అత నాకంటే అన్యమని ఎక్కడే ఏం లేదక. నేను కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నేనై ఉన్నటువంటి యొక్క స్వరూప స్థితి. ఆ స్వరూప స్థితి పోయినటువంటి విధానమే 3వ వాక్యముకు అహం బ్రహ్మ అస్మి. ఇది అస్మి పదము. ఇక్కడ త్వం ఎదురుగా పదార్థం చేరి ఉన్నది, నీకంటే అన్యముగా పదార్థం చేరి ఉన్నది. అది నువ్వు తోసివేయగలిగితేనే నీకు అహం అస్మి కాడకపోయే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అహం అస్మి విజ్ఞాన గణ అస్మి శివ అస్మి కిం అతః పరం. ఇంకా అంతకంటే ఇంకేమి కూడా లేదు. దాంతో మొత్తం కూడా పూర్తయిపోయింది అనేటువంటి యొక్క అంశము. ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.